అసలు మాకు ఇల్లు లేదు. మా ఆయనకు క్యాన్సర్ వచ్చింది. చాలా రోజుల సంది ఇప్పుడు పని లేదు. నేను ఒక్కదాన్ని పని చేయాలి. 6,000 కిరాయిలు కట్టాలా. ఇల్లు కోసం తిరుగుతున్నా. ఆయనకు పెన్షన్ కూడా లేదు. పెన్షన్ కూడా కావాలి సార్. మాకు ఇల్లు కావాలి, పెన్షన్ కావాలి ఆయనకి. నేను ఒక్కదాన్ని ఎంతగానో పని చేయగలుగుతా, అందుకనే తిరుగుతూ ఉన్నా. అదే సార్ మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా సార్. మళ్ళీ అలా దయ ఇంకా అలా భక్తి అంతే. ఇచ్చేసిన ఇంతకు ముందు కూడా ఇచ్చినాను సార్. ఇప్పుడు కూడా ఇచ్చిన. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇచ్చినా కానీ రాలేదు సార్ మాకు. అదే ఇంకా వస్తుంది అంటుండ్రు కానీ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇచ్చినాము, రాలేదు. మళ్ళీ ఇప్పుడైనా అలా దయ ఇంకా వస్తుందా రాదా తెలియదు. నేను బాసనలో పని చేస్తాను సార్. ఇంకో ఈయననే సార్, ఇంకా ఏం చేయడు ఆయన. ఆయన క్యాన్సర్ వచ్చింది, ఏం చేత కాదు. మొత్తం ఆపరేషన్, ఇదంతా ఆపరేషన్ అయిపోయింది. ఇదంతా తీసేసిండ్రు ఆయనకి. చూపెట్టు ఒకసారి. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఇట్లా ఏమి మనలాగా తినడానికి రాదు. అన్ని మిక్సీ పట్టుకొనే తాగుతాడు ఆయన. దానికోసమనే నేను తిరుగుతున్నా సార్. ఇంకా దయ ఇంకా అలా భక్తిగా ఎప్పుడు ఇస్తారో ఏందో ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. అంతే. లేదు సార్, అక్కడ ఎవరిని కలవలేదు సార్. ఇక్కడికే వస్తున్నాం రమ్మంటే. ఇది 2వ సారి వచ్చిన ఇక్కడికి. అదే ఇంకా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. నేను అంతా ఉన్నారు సార్. ఈ రోజులలో పిల్లలు ఉన్న ఒకటే ఉంది, లేకున్నా మా పిల్లల అందరు పనులు చేసుకుంటారు. అందరు వేరేగానే ఉంటారు సార్. అందరు కిరాయిలకే ఉంటారు. మా పని మేమే చేసుకుంటాం, మేము ఇద్దరమే ఉంటాము. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు సార్. అట్లా సిర్పూర్ కాజ్నగర్ నుంచి వచ్చిన నేను. ఈ అటెండర్ పోస్ట్ మా మమ్మీది. అంటే ఫస్ట్ మా నానమ్మది. ఇది మా నానమ్మ చచ్చిపోతే మా అమ్మకు దొరికింది. అమ్మకు దొరికిన తర్వాత మా అమ్మ చచ్చిపోయింది. 3 సంవత్సరం అయింది. 3 సంవత్సరం నుంచి తిరుగుతాను. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర పోయినా, మన ఎమ్మెల్యేకు కలిసిన, చేస్తాం బాబు చేస్తామని. మన గీత మేడం ఉంది కదా, ఇంకొకటి సీతక్క మేడం ద్వారా లెటర్ ఇచ్చిన, సరే చేస్తాం బాబు దొరుకుతా. 3 సంవత్సరం నుంచి తింపుతాను. ఇక్కడికి వచ్చిన లాస్ట్లో అత్తే ఇల్లు చూసి మెసేజ్ వస్తుంది బాబు చెప్తాం అని చెప్పిండు. అంతే. 3 సంవత్సరం. ఆ పోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ ఉన్నది. ఆ పోస్ట్ ఇచ్చేదానికి ఇంత తింపుతాను. 3 సంవత్సరం నుంచి తింపుతాను. ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత మనకు దొరుకుతా అని చూస్తే అది లేదు. ఇప్పుడు మెసేజ్ వస్తాయి బాబు చూస్తే, ఆ మెసేజ్ వచ్చిన తర్వాత చూడ అని మాట చెప్పించింది. కథం. ఇప్పుడు తగ్గ 2 సారి అయిపోయింది. అది ఇంకా రాలేనా మెసేజ్ మీకు, ఇప్పుడు వస్తాయి మెసేజ్ అని ఇప్పుడు 3వసారి. నేను చెప్పిన 3 సారి అంటే అది ఫామ్ సరిగ్గా పోలే అనుకుంటా. ఇప్పుడు మంచిగా పంపుతాయి, మరి మెసేజ్ వస్తాయి, అక్కడ నుంచి మీకు ఫోన్లు వస్తాయి అని. ఇప్పుడు ఎవ్వరు లేదు అక్కడ. ఒట్టిగా వాళ్ళు ఉన్నోళ్ళు ఫామ్స్ ఆ ఫామ్ తీసుకుంటాను అనుకుంటా, డస్ట్బిన్లో ఇస్తాను అనుకుంటా. ఒట్టిగా మా టైం వేస్ట్ అవుతా, మా పైసలు ఇంకా టైంతో టైము. అంత దూరం నుంచి రావాలంటే అక్కడ 4 నైట్లో 8కి ఎక్కిన సిరిపూర్లో బస్. పొద్దున జైబీఎస్లో 5కి దిగిన. సీదా ఇట్టే వచ్చిన 5కి దిగి. బయట ఒక 5 రూపాయలు సబ్బు తీసుకొని ముఖం కడుక్కొని టిఫిన్ చేసుకొని ఇట్లా తిరుగుతాను. వేరే ఏం లేదు. చేస్తాం బాబు వస్తాయి మీకు, మేము ఫార్మాట్ చేస్తాం అక్కడ అని చెప్పుడే, మరి ఏం రిప్లై లేదు. ఏం చెప్పాడు. ఇట్లా ఉన్నది పరిస్థితి ఇప్పుడు. మా రేవంత్ రెడ్డి అన్న ఉన్నాడు, మరి కొంచెం చూసి మనకు ఆ పోస్ట్ ఇప్పించినట్లా మేము కోరుకుంటాను. మద్దూరు విలేజ్, షాబాద్ మండలం, రంగారెడ్డి డిస్టిక్ మాది. మేము అక్కడ నుంచి వచ్చాము. మాకు మద్దూరులో 3 ఎకరాల భూమి ఉంది. గత 45 సంవత్సరాలుగా మేము ఆ భూమిని అనుభవిస్తున్నాము. ఇంతవరకు లేని ఆ సీలింగ్ యాక్ట్ అనేది ఇప్పుడు మాకు ఈ ధరణి పోర్టల్ వచ్చాక మాకు ఆ సీలింగ్ యాక్ట్ అనేది చూపిస్తుంది. ఆల్రెడీ మా సర్వే నంబరు మాకు మిస్సింగ్లో ఉంది. ధరణిలో అప్లై చేశాము. ఇప్పుడు మాకు కొత్త పాస్బుక్ ఇవ్వమంటే మీరు సీలింగ్ యాక్ట్ అని అప్లై చేయండి, అప్పుడు మీకు కొత్త పాస్బుక్ ఇస్తామంటున్నారు. గత ప్రభుత్వం మాకు ఏమీ చేయలేదు. కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మమ్మల్ని ఆదుకొని ఈ సీలింగ్ యాక్ట్ తీసేసి మా యొక్క భూమిని మాకు పట్టా భూమిగా మార్చి మాకు సకల హక్కులు కలిగించేలా అందజేస్తారని రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నా పేరు నర్సిరెడ్డి, హత్తిగూడ. ఇది పాత పెద్దంబర్పేట మున్సిపాలిటీ పాత పోచంపల్లి రోడ్ అని బిగ్ బజార్కి వెళ్ళే రోడ్. అది
యాక్చువల్లీ 10-12 కాలనీలు ఆ రోడ్ నుంచి వెళ్ళేటివి. ఫారెస్ట్ వాళ్ళు ఇటు అటు దాన్ని బ్లాక్ చేసి పడేశారు. దానివల్ల చాలామంది కాలనీలు ఇబ్బంది అవుతారు. అదే విషయం మీద మేము ఇక్కడికి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. చిన్నారెడ్డి సాబ్ చూసి దాన్ని అప్రూవల్ చేసి దానికి పైకి పంపించడానికి మేము సహకరించి దాన్ని కోఆపరేషన్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇది 14-15 ఇయర్స్ అవుతుందండి ఇది. అయితే అదివరకు యాక్చువల్లీ వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము. ఆ రోడ్డు కూడా పాత పోచంపల్లి రోడ్ అని ఉండేది, బండ్లు అవన్నీ వెళ్ళేది. కానీ మార్గ మధ్యంలో ఏంటంటే చుట్టూ 2 సైడ్ ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్కి వాళ్ళు ఫెన్సింగ్ కూడా ఉన్నది. కానీ ఆ ఫెన్సింగ్ని ఏం చేశారంటే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ఆటోనగర్ డంపింగ్ యార్డ్ వల్ల అక్కడి నుంచి ఎవరు మార్గ మధ్యన పోలేక స్మెల్ వస్తుందని బంద్ చేశారు జనం. దాంతో ఏం చేశారంటే అటు వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ రోడ్డు బ్లాక్ చేసి ఫారెస్ట్ వాళ్ళు బ్లాక్ చేసేసారు, ప్రహరీ గోడ కట్టారు. దానివల్ల జనాలకు అందరికీ ఇబ్బంది అవుతుందని దాన్ని ఏ రకంగానైనా చేసి ఈ విధంగా చేయాలని చెప్పి మేము చాలా రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం. ఎమ్మెల్యే గారి దగ్గర, రేవంత్ రెడ్డి సాబ్ దగ్గర కూడా వెళ్ళాము. సీఎం అయిన తర్వాత కూడా మేము మెమోరాండం ఇచ్చాము. ఇక్కడ కూడా చిన్నారెడ్డి సాబ్కి ఇస్తే అది ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు కన్జర్వేషన్ ఆఫీసర్ ఫారెస్ట్ వాళ్ళకు రాశారు, క్లియర్ అవుతుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో కూడా మేము ఇచ్చాం కానీ స్పందన లేదు. మేము చాలా ఇది చేసాము. వాళ్ళు కూడా చేస్తాము అది ఇది అన్నారు కానీ ఎక్కడ మూవ్మెంట్ జరగలేదు. ఇప్పుడు కంప్లీట్ ప్రాబ్లం సాల్వ్ అయ్యి 10-15 కాలనీలకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఆశిస్తున్నాం. మాకు ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే రంగారెడ్డి మాకు ఇప్పుడు ప్రజెంట్. ఇదివరకు ఆయన కిషన్ రెడ్డి సాబ్ ఉండే గతంలో, ఆయన ఏం పట్టించుకోలేదు. మేము ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మేము చెప్పాము, మా ఎమ్మెల్యే గారికి రామరెడ్డి సాబ్కు చెప్పాము, రంగారెడ్డి సాబ్కు చెప్పాము. ఆయన సో ఇట్లా వెళ్ళి మీరు ఇవ్వండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుందని సారు చెప్తేనే మేము ఇక్కడ రావడం జరిగింది. మేము ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ ఇస్తే వీళ్ళు స్పందించారు. చిన్నారెడ్డి గారు తీసుకొని ఫారెస్ట్ కన్జర్వేషన్ ఆఫీసర్కు రాశారు, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మేము ప్రయత్నం చేస్తాం, క్లియర్ అవుతుంది అని హామీ ఇచ్చారు. సాల్వ్ అవుతుంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అందరికీ కూడా జనాలకు ఒక ఫెసిలిటీస్ కల్పించిన వాళ్ళు అవుతుంది ప్రభుత్వం పరంగా అనేది. సార్ మాది వెల్టూరు సార్, వెల్టూరు మేల్చెరు మండలం సూర్యాపేట డిస్టిక్ సార్. యాక్చువల్గా ఏంటంటే మా నాన్న చనిపోయాడు, ఒక 9 నెలలు అవుతుంది. అయినా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు గీత కార్మికుల మనీ ఇంతవరకు రాలేదు. అది ఇంతవరకు అసలు తేల్చట్లేదు. ఏందనేది అడిగితే ఇంతవరకు ఏం చెప్పట్లేదు. ఒకసారి ఇది సమస్యనే గీత కార్మికుల సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. 5 లక్ష స్కీమ్ అన్ని గౌడ సంఘాలకి రావాలని నేను ప్రార్థిస్తున్నా. అక్కడ లోకల్ అధికారులని ఎవరు అందరూ రాజకీయం చేస్తారు సార్. ఎలాగ చేసినా ఈ డబ్బులు వచ్చేటట్టు చూడాలి సార్ మాకు, అంతే. అంతకుముందు ఎమ్మెల్యేలని ఎవరైనా కలిసారు, చెప్పారా మీ బాధ ఇలా ఉంది, ఇది నా సమస్య, నాకు ఇలా రావట్లేదు డబ్బులని? అందరిని అడిగాం సార్. అయితే అయిపోయింది, బడ్జెట్ వస్తుంది అన్నారు, బడ్జెట్ వస్తుంది అంటారు, కానీ ఇంకా అంతే చేస్తారు కానీ రావట్లేదు. ప్రజావానికి ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చిన, అంతకుముందు కూడా వచ్చిన, కానీ ఇంతవరకు అది సమస్య పరిష్కారం కావట్లేదు. ఏమంటారు అధికారులు? బడ్జెట్ వస్తుంది అంటారు, కొంతమంది ఏమో రాజకీయం చేస్తారు. అసలు ఏంది అసలు ఇది తొందరగా వచ్చేటట్టు చేయాలని నా ప్రార్థన. మా నాన్న పేరు అలవాల అప్పయ్య, నా పేరు అలవాల గోపి. మీరేం చేస్తుంటారు? నేను మామూలుగా సాఫ్ట్వేర్, మామూలుగా ఎంప్లాయీ మామూలుగా. అయితే మా నాన్న చనిపోయినా కానీ ఇంతవరకు ఒక 9 నెలలు అవుతుంది, ఇంతవరకు మనీ రాలేదు. ఏంది అసలు? అంతకుముందు కేసీఆర్ 1 నెలలోనే ఇచ్చేసిండు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. అసలు ఇంతవరకు 1 రూపాయి కూడా చూద్దామని లేదు. అసలు ఎట్లా చేసినా 5 లక్షలు రావాలని మా నాన్న తరపున నేను ప్రార్థిస్తాను, ప్రభుత్వాన్ని కోరుతున్నాను.